ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ భవన్లో ఇవాళ ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే కలలు కన్నారో సామాజిక ఆర్థిక అభివృద్ధి జరగాలని చెప్పి తను నిరంతరం బోధించిన విద్యార్థులకైతే దాన్ని నిజం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. వారు చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి 10 మంది ఉన్న 50 మంది ఉన్న 100 మంది ఉన్న 1000 మంది ఉన్న కూడా తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ సిద్ధాంతం గురించి నిరంతరం ప్రజలకు చెప్పిన ఒక తత్వవేత్త తెలంగాణ మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అలాంటి నాయకుని కలలను నిజం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఒక రాజకీయంగా దీని ఒక క్రోడీకరించి తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఆ రకంగా ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా వారి గుర్తుగా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారు అనేక మందిని ప్రోత్సహించడని చెప్పి వారి తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు వారి గుర్తులు ఉండాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చెప్పి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లాల వికేంద్రీకరణ జరగాలి, పాలనా వికేంద్రీకరణ జరగాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు భావించారు. కాబట్టి వారి ఆలోచన మేరకు కేసీఆర్ గారు తెలంగాణలో ఇవాళ జిల్లాలు విభజించి ఒక జిల్లా తాను పుట్టిన జిల్లా అయిన భూపాలపల్లి కూడా ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పెట్టి ఇవాళ కేసీఆర్ గారు వారిని గుర్తించుకునే విధంగా ప్రజలు నిరంతరం గుర్తించుకునే విధంగా ఇవాళ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ వారి సేవను కొనియాడుతూనే ఉంటుంది. నిరంతరం తెలంగాణ ఉద్యమకాలకు తెలంగాణ ప్రజలకు ఒక లెసన్ లాగా ఒక పాఠంలాగా నిరంతరం మేము గుర్తు చేస్తూ ఉంటాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు.